ప్రతి పదార్థములు యదా ఎప్పుడైతే ఏవం ఆ విధముగా అధ్యాత్మగత ఆత్మానుభూతి నెలకొని ఆత్మానుభూతి అందు కాలేన కాలేన పెక్కేండ్లకు బహుజన్మన పెక్కు జన్మలకు సర్వత్ర జాత వైరాగ్యము కలిగిన వాడై ఆ బ్రహ్మ భవనాత్ బ్రహ్మలోక పర్యంతం ముని మననశీలుడు. అనువాదం మరి భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ కృపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఆ విధముగా అతడు పెక్కేండ్లు జన్మలు భక్తియుత సేవయంలో మరియు ఆత్మానుభవమునందు నెలకొన్నప్పుడు బ్రహ్మలోక పర్యంతము ఏ లోకమందలి భోగమునకైనా పూర్తిగా విరక్తుడగు చైతన్యము పూర్ణముగా వికాసము నొందిన వాడును. భాష్యం. దేవదేవుని భక్తి ఎందు నెలకొన్న వాడెవడైనను భక్తుడని తెలియబడు. కానీ విశుద్ధ భక్తులకు మరియు మిశ్రమ భక్తులకు నడుమ భేదము కలదు. భగవద్ధామమున పూర్ణమగు జ్ఞానానందముతో నెలకొనిడి ఆధ్యాత్మిక ప్రయోజనమునకై మిశ్రమ భక్తుడు భక్తి ఎందు నెలకొను. భౌతిక అస్తిత్వమున అతడు పూర్ణముగా పవిత్రుడు కానప్పుడు భగవాను నుండి భౌతిక లాభమును వాంఛించను, భౌతిక క్లేశముల నుండి ఉపశమనమును వాంఛించను. లేదా భౌతిక సంపత్తిని జీవేశ్వరుల సంబంధ విషయపు జ్ఞానమున వికాసము లేదా భగవానుని నిజతత్వ జ్ఞానమును తెలుసుకొనగోరు. మనుషుడు వీటన్నింటికి పరుడైనప్పుడు విశుద్ధ భక్తునిగా పిలువబడు. అట్టివాడు ఏదో భౌతిక లాభమును పడగట కొరకు లేదా భగవానుని అవగతము చేసుకున్న కొరకు భక్తి కార్యమున నిలబడడు. భగవత్ప్రేమయే అతనికి గల ఏకైక రుచి. ఆ దేవదేవుని సంతృప్తి పరుచుటయందే అతడు స్వతసిద్ధముగా నిలబడను. విశుద్ధమగ భక్తికి బృందావనమునందరి గోపికలే మహత్తర ఉదాహరణ. కృష్ణుని అవగాహన చేసుకున్నట ఎందుగాక కేవలం అతనిని ప్రేమించుట ఎందే వారు అనురక్తులై ఉండిరి. ఆ ప్రేమస్థితి విశుద్ధమగు భక్తిమయ స్థితి. భక్తి యోగము ఈ విశుద్ధ స్థితికి పురోగమించనంత వరకు మనుషుని యందు ఉన్నత స్థానమునకు ఎదగవలనని కోరిక నిలిచి ఉండును. మిశ్రమ భక్తుడు దీర్ఘాయువుతో ఇతర లోకములని ఉదాహరణ బ్రహ్మలోకము యందు సుఖమయ జీవనమును భోగింపకూరు. ఇవన్నీ భౌతిక కోరికలే అయినను మిశ్రమ భక్తుడు భగవత్ సేవలో నెలకొని ఉండను కనుక పెక్కు జన్మల భౌతిక భోగము పిదప నిస్సందేహముగా నిజభక్తి భావనను తృప్తిపరుచుకొనదు. అట్టి కృష్ణ భక్తి భావనకు లక్షణమేమనగా అతడు ఇక ఏమాత్రము ఉన్నత జీవనమునందు అభిరుచిని కలిగి ఉన్నాడు. బ్రహ్మదేవుడు వంటి ఉన్నత వ్యక్తి కావాలని అతడు వాంఛింపడు. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భక్తి వికాస స్వామి నామే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. పువ్వులు త్రెంచే వరకు ఒక గమనిక ఏమిటంటే ఆ వెళ్ళే దారిలో వేసిన కరివేరు మొక్కలు అవి పూయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఆ పువ్వులు కూడా తెచ్చి భగవంతుడికి సమర్పించాలి, లేకపోతే దారిని పోయేవాళ్ళు కొట్టుకుపోతారు. కరివేరు కాలువ గుట్టు రోడ్డు పక్కన వేసిన మొక్కలు కొత్తవి ఎర్రటి పుష్పాలు వస్తాయి, మంచి సుగంధం వస్తుంది అనమాట. హరే కృష్ణ. మనం చర్చిస్తున్నది
ప్రకృతి అవగాహన. ఈ అధ్యాయంలో కపిల భగవానుడు ఏ విధంగా అసలు ఈ ప్రకృతి యొక్క ప్రభావం జీవునిపై ఉంటుంది. ఒకసారి మనం పూర్వ శ్లోకాలకు పెడితే అసలు నేపథ్యం ఏమిటి, ఇక్కడ అసలు ఏ విధంగా చర్చింపబడుతుంది అనేది ఒకసారి చూస్తే, దేవహూతి రువాచ 17వ శ్లోకం, అంటే మనం 27వ శ్లోకంలో ఉన్నాం. 10 శ్లోకాలకు ముందు దేవహూతి ప్రశ్నించింది ఏమని, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రకృతి ఏనాడైనా ఆత్మకు విడుదల నొసగునా? అంటే ఈ భౌతిక ప్రకృతి ఎందులో అయితే మనం ఉన్నామో అసలు ఇది జీవుడికి విడుదల ఇస్తుందా? నిత్యముగా అన్యోన్యాశ్రయములు కనుక, అంటే ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆశ్రితమై ఉన్నాయి. అంటే ఎలా, జీవుడు పని చేయాలి అంటే శరీరం అనేది అవసరం. ఈ శరీరం అనేది ప్రకృతితో తయారు చేయబడింది. మరి ప్రకృతి పని చేయగలగాలి అంటే ఖచ్చితంగా ఆత్మ ఉండి తీరాల్సిందే. ఈ విధంగా జీవుడు ప్రకృతి ఇరువురు కూడా అన్యోన్యాశ్రయమై ఉన్నారు. కాబట్టి అవి అసలు వేరవడం ఎలా సాధ్యపడుతుంది, అసలు వేరుపడతాయా అని అడుగుతుంది ఎవరు, దేవుడు. ఇంకేమనుకుంది, ఉదాహరణ కూడా ఇస్తుందాన్ని. భూమికి మరియు దాని సుగంధానికి లేదా నీటికి మరియు దాని రుచికి భిన్నమైనటువంటి అస్తిత్వం లేనట్లుగా. ఎందుకంటే భూమి ఉందంటే సుగంధం ఉంది, నీరు ఉందంటే దానికి రుచి ఉంది. అలాగే బుద్ధికి చైతన్యానికి ఎలాంటి భిన్నమైనటువంటి అస్తిత్వం లేదు. కాబట్టి మనిషి కర్తృత్వరహితంగా కర్మలను చేసేవాడే అయినా ప్రకృతి అతనిపై పనిచేస్తూ బంధించినంత కాలము ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది చూడవాడు అడుగుతుంది. కర్తృత్వరహితంగా అంటే నేను చేయడం లేదు అనేటువంటి భావనతో పనిచేస్తున్నప్పటికీ, అంటే ఎలా, దీనికి మనకి భగవద్గీతలో ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాన్ని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంటే మనం ఏం చేయాలన్నా సరే వాస్తవానికి జీవుడు ఏం చేయగలడంటే కోరుకోగలడు. కోరిక మాత్రమే జీవుడు చేసేటువంటి పని, కోరుకోవడం. ఇక మిగిలినవన్నీ ఈ పరమాత్మ యొక్క అధ్యక్షతన. కృష్ణుడు చెప్తున్నాడుగా, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. మనకు చోటులో ఏమంటున్నాడు ఆయన, ఈశ్వర సర్వభూతానం బుద్ధేశోచన తిష్టతే భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. కాబట్టి జీవుడు కోరుకుంటాడు. దానికి ఏం చెప్పారు మనకి శ్లోకంలో, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. మనిషి ప్రతిపాదన చేస్తాడు, భగవంతుడు దానికి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం రకరకాల కోరికలను కోరుకుంటాం. దానికి పరమాత్మ ఆయన భౌతిక ప్రకృతిని నియంత్రిస్తాడు. కాబట్టి జీవుని యొక్క కోరిక మేరకు ఆయన భౌతిక ప్రకృతి ద్వారా ఏర్పాట్లను చేయిస్తాడు. మొట్టమొదట కావలసినది ఒక భౌతిక శరీరం. ఎందుకంటే మనకు ఉపకరణాలు అనేటువంటివి కావాలి. ఇంద్రియాలంటే ఉపకరణాలు. ఏదైనా పని చేయాలి, మట్టి పని చేస్తున్నారు, మట్టి పని చేయాలంటే దానికి ఒక పలుగు, దానికి ఒక పార, ఇవన్నీ ఉండాలి. అలాగే జీవుడు అతడు కోరినటువంటి వివిధ రకాల కోరికలను అనుసరించి, ఆ కోరికలు సాత్వికమైనవా, రాజసికమైనవా, తామసికమైనవా అనే దాన్ని అనుసరించి పరమాత్మ నిర్దేశంలో భౌతిక ప్రకృతి ఒకానొక రకమైనటువంటి శరీరాన్ని జీవికి ఇస్తుంది. ఆ విధంగా జీవి తన యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ జ్ఞానంతో ఒకవేళ ఒక మనిషి నేను ఏమీ చేయడం లేదు అనేటువంటి భావనతో కర్మలు చేస్తున్నప్పటికీ ప్రకృతి అతనిపై పనిచేస్తూ బంధించినంత కాలం ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుందని అడిగిండారు. ఇంకా ఏముంటుందంటే, మానసిక కల్పన ద్వారా, మూలతత్వముల విచారణ ద్వారా భవభయము నివారింపబడినప్పటికీ దాని కారణము నశింపనందు వలన తిరిగి అది ఉత్పన్నము కాగలదు అని చెప్పి మళ్ళాడు. ఏముంటుంది,
మానస కల్పన ద్వారా, మూలతత్వముల విచారణ ద్వారా. భవభయం అంటే ఏమిటి అర్థం? భవభయ వినాశకరం. భవభయం అంటే జన్మ మృత్యు జరావ్యాధుల భయం. ఆ? ఆ, ఇది నివారించవచ్చట. ఏ విధంగా? మానస కల్పన చేయడం ద్వారా, మూలతత్వముల విచారణ ద్వారా. కానీ కారణము నశింపనందువల్ల. అసలు కారణం ఏమిటి? భౌతిక ప్రపంచంలో మనల్ని బంధించేది ఏమిటి? జీవుని యొక్క కోరిక. కాబట్టి ఆ కోరిక నశించనందు వలన తిరిగి అది ఉత్పన్నమవుతుంది. ఏమిటిది? ఈ భవం. మళ్ళీ సంసారం అనేది మొదలవుతుంది అని చెప్పగా, మరి దానికి సమాధానంగా శ్రీ భగవాను అక్కడ నుండి కపిల దేవుడు బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఈ 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ విధముగా అని చెప్పన్నారు. ఏ విధముగా అంటే ముందు శ్లోకానికి వెళ్ళారు. 26వ శ్లోకం ఏమిటో 26వ శ్లోకం. ఏవం విదిత తత్వస్య ప్రకృతిర్మయమానసం యుంజతో నాపకురుత ఆత్మారామస్య కరికచిత్ అన్నారు. అంటే జ్ఞానవంతుడైన వాడు లౌకిక కర్మలయంతో నెలకొనినప్పటికీ ప్రకృతి ప్రభావం అతనికి హాని చేకూర్చజాలదు. ఎందుకని అంటే జ్ఞానం ఉండడం, పరతత్వపు సత్యమును అతడు తెలిసి ఉండడమే అందులకు కారణము. అతని మనస్సు దేవదేవుని పైననే లగ్నమై ఉండను అని చెప్పుకుంటాడు. కాబట్టి ఎవరైతే జ్ఞానవంతుడైనటువంటి వాడు, అంటే పరమసత్యమును తెలిసి ఉన్నటువంటి వాడు, కర్మను చేస్తున్నప్పటికీ అతడు చేయనివాడే అవుతాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు కదా. ఎవరైతే ఆత్మచేతనంతో పనిచేస్తూ ఉంటారు, స్పష్టంగా చెప్పాలంటే ఎవరైతే భగవత్ సేవకు మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారో వారు కర్మలు చేస్తున్నప్పటికీ చేయనట్టే లెక్క. కారణం ఏమిటి? కారణం అందుచేత ఏమవుతుంది? వాడు చేసేటువంటి పనికి భౌతికమైనటువంటి ప్రతిఫలం ఇది కూడా ఉండదు. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకే యోగ కర్మసు కౌశలం అని చెప్పబడి 3వ అధ్యాయం. యోగ కర్మసు కౌశలం ఏమిటది? యోగమే పని చేయడంలో కౌశలము. కౌశలం అంటే ఏమిటి? నిపుణత. యోగము అంటే అర్థం భగవంతునితో అనుసంధానం కావడం. అంటే భగవంతుని కోసం పనిచేయడం ఏదైతే ఉందో అదే పని చేయడంలో నేర్పరితనం అని చెప్పాను. ఎందుకని పని చేయడంలో నేర్పరితనం అంటే వాడు పని చేస్తుంటాడు కానీ వాడు దాని చేత బంధితుడు కాదు. అది విశేషం. కాబట్టి తస్మాత్ యోగి భవ అర్జున. కృష్ణుడే ఉన్నాడు కాబట్టి అర్జున నువ్వు ఆ విధమైన యోగివి కావయ్యా అని చెప్పాను. కాబట్టి మరి మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే యోగి కావడం. మరి ఏ విధమైనటువంటి యోగి అవ్వాలి? మనం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి అవ్వాలా, లేకపోతే సినిమా యాక్టర్ యోగి అవ్వాలా, లేకపోతే ఎలాంటి యోగి అవ్వాలి? భగవత్ సంబంధం కలిగినటువంటి యోగి అవ్వాలి. మరి ఆ విధమైనటువంటి యోగి ఎలా పనిచేస్తాడు? 5వ అధ్యాయంలో మళ్ళీ మనకు చెప్పారు. 11వ శ్లోకం బహుశా ఏమన్నారు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైంద్రియైరపి. కాయేన అంటే శరీరంతో, మనస అంటే మనసుతో, బుద్ధ్య అంటే బుద్ధితో, కేవలైంద్రియైరపి కేవలై అంటే పరిశుభ్రమైనటువంటి ఇంద్రియములతో యోగినః కర్మ కుర్వంతి. యోగులు పనిచేస్తారట. దేనికోసం? సంఘం త్యక్త్వా అంటే ఆసక్తిని విడిచిపెట్టి ఆత్మశుద్ధయే చెప్తున్నారు. దేనికోసం? ఆత్మ తన యొక్క అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కోసం వారు పనిచేస్తారు అన్నమాట. కాబట్టి ఇది మన జీవిత లక్ష్యమై ఉండాలి. మన జీవిత లక్ష్యం ఏమిటంటే మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి. ఎందుకని మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి? కారణం దీనికి మరొక శ్లోకం ఏం చెప్పారు? పరిశుద్ధం కాకపోతే మనం భగవత్ సేవ చేయగలమా? ఎందుకంటే భగవంతుడు అగ్ని వంటి వాడు. భగవంతుడు పరమ పవిత్రుడు. పరమ పవిత్రుడైనటువంటి వాడికి మనం సేవ చేయాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పరమ పవిత్రుడే ఉండాలి. అగ్నితో ఎవరు సాంగత్యం చేయగలరు చెప్పండి? అగ్నితో భూమి సాంగత్యం చేస్తే ఏమవుతుంది? కాలిపోయి ఇటుకలా తయారవుతుంది. నీరు సాంగత్యం చేస్తే ఆవిరేకు, గాలి సాంగత్యం చేస్తే వేడికిపోదు. మరి అగ్ని యొక్క ప్రభావానికి గురి కానిదంటూ ఏదన్నా ఉందంటే అది అగ్ని మాత్రం.
కాబట్టి మనం అగ్ని వల్లే మారాలి. మరి అగ్ని వల్ల ఎలా మారగలం మనం? మన పవిత్రులు అవ్వాలి. అంటే పవిత్రులైనటువంటి ఇంద్రియాల ద్వారానే మనం భగవంతునికి సేవ చేయాలి. దానికి మరి ఏం చెప్తున్నారు అంటే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. అన్ని విధములైనటువంటి ఉపాధుల నుంచి బయటపడాలి. ఉపాధి అంటే ఏమిటి? మనకి చూడండి, ఉపాధి హామీ పథకం అంటారు. అందరికీ కూడా మేము ఏదో ఒక ఉపాధి కల్పిస్తాం, అంటే ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తున్నారు, అందరికీ ఉపాధి కావాలి. కానీ ఇక్కడేమని చెప్తుందంటే సర్వోపాధి వినిర్ముక్తం అని చెప్పుకుంటారు. అన్ని రకాల మీకు ఉపాధుల నుండి ముక్తులవ్వరట. ఎందుకంటే ఉపాధి అని అన్నప్పుడు ఒక యజమాని ఒక సేవకుల మధ్య సంబంధం ఉంది, అంతే కదా. నాకు ఉపాధి కావాలండి అంటాం, అంటే నాకు యజమాని కావాలి. అంటే ఏంటి ఈ యొక్క అంటే జీవుని యొక్క ధర్మం ఏమిటంటే సేవ చేయడం, అదే కదా జీవుని యొక్క ధర్మం. కాబట్టి జీవి ఎల్లప్పుడూ ఎవరో ఒకరికి సేవ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సేవ పైకి పెడితే రక్షణ కిందకు వస్తుంది అనమాట, అంతే కదా. ఇప్పుడు కుటుంబంలో కుటుంబ పెద్దని కుటుంబం అంతా సేవిస్తూ ఉంటుంది. దానివల్ల ఆ కుటుంబ పెద్ద సేవను స్వీకరించి ప్రతిఫలంగా ఏమిస్తాడు? వారికి పోషణను ఇస్తాడు, అంతే కదా. దేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రధానమంత్రికి విధేయులై ఉంటే పన్నులు కట్టినట్లయితే ప్రధానమంత్రి వారిని సంరక్షిస్తాడు. అలాగే మరి మనం ఒక విద్యాలయంలో చూసినట్లయితే విద్యార్థులందరూ కూడా మరి గురువుకి సేవ చేసినట్లయితే ఆ యొక్క పాఠశాల యొక్క నియమ నిబంధనలకు విధేయులై ఉన్నట్లయితే వారికి ఏమొస్తుందంటే విద్య వస్తుంది కదా. కాబట్టి దీన్నే పరస్పర వినిమయం అని చెప్పి అంటాం. మనం ఇస్తే అప్పుడు మనకి ఏదో వస్తుంది. ఇదే జీవి యొక్క ధర్మం కూడా. మరి జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటంటే మనం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నారు. సేవ చేయటం లేదు అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుచేత మరి ఇక్కడ ఉపాధి నుండి బయటపడాలి. అంటే ఇది ఏ విధమైనటువంటి ఉపాధి అంటే కృష్ణుడు ఏ విధమైనటువంటి సేవను కోరుకుంటాడంటే కృష్ణుడికి ఏది చేసినా సరే ఎక్స్క్లూజివ్గా ఉండాలి, పూర్తిగా ఇంకా ఆయనకే చేయాలి, వేరే ఎవరికో చేస్తానంటే ఇష్టపడు. శాస్త్రాల్లో మనం చూస్తున్నాం కదా, ఎవరైతే ఒకసారి కృష్ణుడి సేవ మొదలుపెట్టి వాళ్ళు మళ్ళీ మధ్యలో వేరే ఎవరికైనా సేవ చేస్తానంటే ఆయన ఏం చేస్తాడు? మధ్యలో దూరి దాన్ని ఏదో చేస్తాడు. మనం చూసాం యశోదామాత ఏం చేసింది? దామోదరాష్టమం మనం పాడుతున్నాం. యశోదామాత ఏం చేస్తుంది? కృష్ణుడికి ఆకలితో ఉన్నాడు కదా అని చెప్పి ఆమె తన యొక్క చనుబాలను పట్టిస్తూ ఉంది. పట్టిస్తుంటే ఈ లోపు ఏమైంది? పొయ్యి మీద ఉన్నటువంటి పాలు పొంగి పొంగితే ఆయన ఏం చేశాడు? ఏం చేసింది ఆమె? పాలు పొంగుతున్నాయి కదా అని చెప్పి ఆయన పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నా పేరేమిటి? కృష్ణుడు. కృష్ణ అంటే అర్థం సర్వాకర్షకుడు. కాబట్టి అందరూ కూడా భగవంతుడు ఇప్పుడు కూడా సర్వులు తన వైపే ఆకర్షితులు కావాలని కోరుకుంటారు. అది భగవంతునికి లక్షణం. ఆ లక్షణం జీవులైనటువంటి మనల్లో కూడా కొంతగా ఉంటుంది, అవునా కదా. కానీ భగవంతుడిలో అన్నీ కూడా దివ్యమైనటువంటి ఐశ్వర్యాలు కాబట్టి అందరూ కూడా ఆకర్షితులు అవుతారు సహజంగానే. కానీ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం, మనకి ఏం ఐశ్వర్యాలు ఉన్నాయో చెప్పండి? ఏవో కొన్ని భౌతికమైనటువంటివి ఏవో ఉంటాయి ఆకర్షించేవి. అవి కూడా ఎల్లకాలం ఎవరిని ఆకర్షించలేవు. చివరికి మనకే అవి ఆకర్షితం కాదుగా మారిపోతాయి. ఉదాహరణకి ఒక సుందరీమణి ఉందనుకోండి, సౌందర్యవతి. ఆమె తన యొక్క అందాన్ని ఎరగా వేసి అందరినీ ఆకర్షించాలని అందరూ ఆకర్షితులవుతారు. తాను ఎంతగానో చూసి మురిసిపోయినటువంటి ఆ సౌందర్యం, అందరినీ ఆకర్షించినటువంటి సౌందర్యం చిట్ట చివరికి తనకే అనాకర్షణంగా మారిపోతుంది, అవునా కదా. ఎందుకంటే అర్థంలో చూసుకుంటే ఏమవుతుంది? ముసలితనం వచ్చేస్తుంది. అప్పుడు తన శరీరమే తనకు ఆకర్షణీయంగా ఉంటుందా? కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే మనం అనుకుంటామో దాన్ని చూసి అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు, నాలో ఉన్న ఈ అంశం అందరినీ ఆకర్షిస్తుందని, అదే ఎట్టకేలకు ఎవడైతే ఆ విధంగా అనుకుంటాడో వాడికే అది ఆకర్షణీయం కాకుండా మారిపోతుంది. ఇది భౌతిక ప్రపంచం పరిస్థితి. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడి యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా దివ్యమైనటువంటి వాడు. అందుచేత కృష్ణుడు ఆయన ఎక్స్క్లూజివ్ సరెండర్ కోరుకుంటాడు. అందుకే ఆయన ఏమన్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం, నన్ను మాత్రమే శరణం.
ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా కేవలం తనకే ఆకర్షితులు అవ్వాలని కోరుకుంటాడు. అది ఆయన ఆ విధంలో కోరుకోవడంలో తప్పే ఉంది. ఎందుకంటే ఆయనే కదా అందరినీ సృష్టించినటువంటి వాడు. ఆయన సహజంగానే ఆ విధంగా కోరుకోవచ్చు. కాబట్టి మనం భగవంతుడికి ఆకర్షింపబడాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే సర్వోపాధి వినిర్ముక్తం అని చెప్పాడు. అంటే నా సేవలు నిమగ్నమైన వాడు ఇంకెవరికి సేవ చేయడు అని కోరుకుంటాడు. అది కాబట్టి ఆయనకే సేవ చేయాలి, లేదా ఆయన సేవకులకు సేవ చేయాలి, లేదా ఆయన సేవకుల యొక్క సేవకులకు సేవ చేయాలి, లేదా ఆయన సేవకుల సేవకుల సేవకులకు సేవ చేయాలి. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారు, గోపీ భర్తృ పదకమలయో దాస దాస దాస. ఇంకా విశేషం ఏంటంటే ఎంతగా మనం భగవంతుని యొక్క సేవకులుగా ఉంటామో అంతగా మనం ఆకర్షితం అవుతాం. అంతగా మనం భగవంతుడికి ఆకర్షణీయంగా మారుతాం. భగవంతుడు అలాంటి వారిని చూసి ఆకర్షితులు అవుతారు. కానీ ఎవరైతే నేరుగా భగవంతుడిని సేవించాలని ప్రయత్నిస్తారో వారు భగవంతుడి దృష్టిని ఆకర్షించలేరు. ఇది ఒక రహస్యం. కాబట్టి సర్వోపాధి మొత్తం మరి ఈ భౌతికమైనటువంటి ఉపాధుల నుంచి మనం బయటపెడితేనే ఆయన చెప్తున్నాడు భగవద్గీతలో మత్ సంస్థాం అధిగచ్చతి అని చెప్పి అంటున్నాడు. నా యొక్క సంస్థలో చేర్చుకుంటానని. పార్ట్ టైం ఇష్టం లేదు కృష్ణుడికి, ఫుల్ టైం జాబ్, ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేస్తానంటే రాదు. అది ఆయన కోరుకునేది అదే, ఫుల్ టైం అవ్వమంటాడు అంతా, పార్ట్ టైం కుదరదు. కాబట్టి ఎందుకంటే ఆయన ఏమంటాడు మత్ సంస్థాం అధిగచ్చతి, నా యొక్క సంస్థని వాడు చేరుకుంటాడు, నా సంస్థలో చేరతాడని చెప్పాను. ఏ సంస్థ ఇది? భగవద్ రాజ్యం. భగవద్ రాజ్యం అంతా కూడా భగవంతుడే యజమాని. అందుచేత మనం అన్ని ఉపాధుల నుంచి మనం బయటపడాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మరి ఎవరైతే లౌకిక కర్మల యొక్క నెలకొన్నప్పటికీ ఎవరు జ్ఞానవంతుడైనటువంటి వాడు ప్రకృతి ప్రభావము అతనికి హాని చేకూర్చజాలదు. ఎందుకంటే అతడు ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నప్పటికీ అతని యొక్క చైతన్యం అంతా ఎక్కడుంది? భగవంతుని యందు లగ్నమని. అందుచేత మరి అతనికి రక్షణ ఉంటుందన్నమాట. పరతత్వపు సత్యమును అతడు తెలుసుకుని ఉండడమే అందులో కారణం. అతని మనస్సు దేవదేవునిపై లగ్నమై ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆ విధముగా 27వ శ్లోకం, ఆ విధముగా మరి అతని మనస్సు దేవదేవునిపైన లగ్నమై ఉంటుంది. కాబట్టి అతడు ఎన్నో సంవత్సరాల పాటు, అలాగే ఎన్నో జన్మల పాటు భక్తియుత సేవలో మరియు ఆత్మానుభవంలో నెలకొన్నప్పుడు బ్రహ్మలోక పర్యంతం ఏ లోకములోని భోగము అయినా పూర్తిగా విరక్తులవుతారట. అలా ఎన్నో 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 జన్మల పాటు, ఎన్నో సంవత్సరాల పాటు భక్తి చేయగా ఏమవుతుంది? ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి ప్రతి భోగ విషయం పట్ల అతనికి విరక్తి కలుగుతుంది. చైతన్యం పూర్తిగా వికాసం అవుతుంది అనుకోండి. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది, ఒకవేళ మనం భగవద్ధామం తీసుకువెళ్ళేటప్పుడు మొత్తం ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా చుట్టి తిప్పి తీసుకెళ్తారు. ఎందుకు ఆ విధంగా తీసుకెళ్తారంటే మనలో ఇంకేమైనా కల్మషం ఉందో లేదో తెలుసుకోవడం కోసం. ఒకవేళ మార్గ మధ్యంలో మనం దేనికైనా ఆకర్షితులమేమనుకోండి, అక్కడే ఊరు చెడిపోతాం. ఇక్కడి నుంచి వైకుంఠం తీసుకువెళ్ళాలంటే ఎలా తీసుకువెళ్ళాలి? భువ స్వహ మళ్ళీ జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటి గుండా తీసుకువెళతారు. స్వర్గలోకాల్లో ఉండేటువంటి నందన కాననాల నుండి ఇవన్నీ నుంచి తీసుకువెళ్తుంటారు. పైనుంచి మనం చూస్తూ వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా ఆకర్షణీయంగా ఉందనుకోండి, అక్కడే దింపేసి వెళ్ళిపోతారు. తర్వాత చూస్తాం మళ్ళీ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు భాషలో, భగవత్ సేవలో ఉంటే భక్తుడనే అంటారు అతన్ని. అవునా కదా? మనం కూడా భక్తులమా కాదా అంటే భక్తులమేనా కదా? భక్తులమే. అదే ఇక్కడ చెప్తున్నాను, దేవదేవుని భక్తి యందు నెలకొన్నవాడు ఎవడైనా సరే భక్తుడనే తెలియబడతాడు. కానీ విశుద్ధ భక్తులకు మిశ్రమ భక్తులకు భేదం ఉంటుంది. విశుద్ధ భక్తి అంటే ఏమిటి? విశుద్ధ భక్తి అంటే మిశ్రితము కానటువంటి. మరొక శ్లోకంలో మనకి చెప్పారు, ఏమన్నారు? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ అని చెప్పుకున్నారు. ముందు అసలు భక్తి అంటే ఏమిటో నిర్వచనం చెప్పారు. చూడండి, రెండు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనం భౌతికమైన ఉపాధుల నుంచి బయటపడితే.
అసలు భౌతికమైన ఉపాధుల నుంచి బయటపడినవాడు ఎవరు? అంటే మనం భక్తులుగా అనుకుంటాం అందరినీ, కానీ ఎంతమంది భక్తులు భౌతిక ఉపాధుల నుంచి బయటపడ్డారు అసలు మీరు చెప్పండి. అంటే ఇంకా తమను తాము ఎవరో ఒకరి సేవలో ఉంచుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అవునా కదా. ఎవరైతే సాధకులు అని చెప్పి అంటున్నామో దాదాపుగా అందరూ ఏదో ఒక భౌతిక ఉపాధిలో ఉన్నవాళ్ళే. ఆ? మరి భౌతిక ఉపాధి ఉంది అంటే అది మిశ్రమ భక్తి. ఆ? కాబట్టి వాళ్ళు కూడా భక్తులే, ఎందుకంటే వాళ్ళు ఒక కాలు ఇటు వేసుకుని ఉండాలి. కానీ కృష్ణుడు ఏమన్నాడు? అన్యాభిలాషిగా శూన్యం. ఎందుకంటే ఉపాధి ఉంది అనుకోండి, అప్పుడు ఏదో ఒకటి ఆశిస్తాం. అంటే ఉద్యోగం అంటే ఊరికే చేస్తారు ఎవరైనా. ఉద్యోగం అంటే జీతం తీసుకుంటాం కదా. మరి జీతం తీసుకుంటామంటే ఆశించి చేస్తున్నాం. ఆ? కాబట్టి ఆశించి చేస్తే అది భక్తి కాదు. సేవ అంటే ఏమిటి? అన్యాభిలాషిగా శూన్యం. ఏ విధమైనటువంటి అంటే నేను సేవలో నిమగ్నం అవ్వాలి అనేటువంటి కోరిక తప్ప మరేది ఉండకూడదు. మరి దీన్ని బట్టి చూస్తే అసలు భక్తులు ఎంత అరుదో చూడండి ప్రపంచంలో. ఆ? మరి శుద్ధ భక్తి అనేటువంటిది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కువ శాతం అంతా ఉండేది ఎవరంటే మిశ్రమ భక్తులే. ఇదంతా కూడా ఒక ప్రయాణం అనమాట. సర్వోపాధి విముక్తం అదే చెప్పుకున్నాం మనం. అన్యాభిలాషితాస్కం జ్ఞాన కర్మాది అనామృతం. ఇక్కడ చెప్పారు ప్రభుపాదులు ఏమంటున్నారు? భగవద్ధామంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానానందంతో ఉండే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం మిశ్రమ భక్తుడు భక్తి ఎందు నెలకొంటాడు. ఎందుకోసం అసలు ముందు మనకి ప్రేరణ ఏమిటి భక్తి స్వీకరించడానికి అంటే? ఇక్కడంతా ఏమిటంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఈ జన్మ మృత్యు జరావ్యాధులు, ఆధ్యాత్మిక అతి భౌతిక అతి దైవిక క్లేశాలు, వీటన్నిటి చేత మనం పీడింపబడుతూ ఉన్నాం. ఇక్కడేమి మనకి మనశ్శాంతి లేదు. కాబట్టి భగవద్ధామం వెళితే అక్కడ సుఖంగా ఉండొచ్చు అనేటువంటి భావన ప్రారంభంలో అది ఉండాలి లేదా? అందుకే ప్రభుత్వం వారు ఏమంటారు? తెలివైన వాళ్ళందరూ కూడా భగవద్ధామం వెళ్ళాలని వాంఛించాలి అని చెప్పారు. ఎందుకంటే ఈ దుఃఖాలేమో శాశ్వతం. మరి తెలివైన వాడు ఎవడైనా సరే సమస్యలో ఉండాలనుకుంటాడు, ఆ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ అన్ని సమస్యలే. మరి వీటి నుంచి బయటపడాలనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. కాబట్టి ముందు అసలు మనం దీని నుంచి బయటపడాలనుకో, ముక్తి సాధించాలి. మనిషి అనేవాడు ముక్తి గురించి ఆలోచించాలి. అది కనీసమైనటువంటి అర్హత అన్నమాట. చూడండి, ముందు ఇక్కడి నుంచి బయటపడాలనుకోవాలి. భౌతిక ప్రపంచం చెప్పారు, ఇక రొచ్చు ఏదైతే ఉందో దీని నుంచి బయటపడాలని అనుకోవాలి ప్రతి ఒక్కరు. అందుచేతనే ఆరంభంలో ప్రతి ఒక్కరు కూడా అందుకే ఈ భౌతిక ప్రపంచపు స్వభావం ఏమిటనేది మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ భౌతిక ప్రకృతికి స్వభావం తెలుసుకోవాలి మొట్టమొదట. దాని నుంచి మనం బయటపడాలనుకోవాలి. మరి ఏం పొందాలనుకోవాలి? సంపూర్ణ జ్ఞానానందంతో ఉండే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం మనం మొట్టమొదట మన అందరం కూడా ప్రయత్నం చేస్తుంటాం. దానిని ఏమన్నారు? మిశ్రమ భక్తి అన్నారు. ఎందుకంటే ఇదోటి కోరుకుంటాడు కదా, ఉన్నతమైన దాన్ని కోరుకుంటాడు. భౌతిక అస్తిత్వంలో అతడు పూర్ణముగా పవిత్రుడు కానప్పుడు భగవంతుని నుండి భౌతిక లాభాన్ని కోరుకుంటాడు. అంటే భక్తి చేసేవాడు కోరుకునే భౌతిక లాభం ఏమిటి ఇక్కడ చెప్పారు? భౌతిక క్లేశముల నుండి ఉపశమనం. ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఉపశమనాన్ని కోరుకుంటాడు ప్రతి ఒక్కరు. లేదా ఇంకేం కోరుకునే అవకాశం ఉంది? భౌతిక సంపదలు కోరుకునే అవకాశం ఉంది. లేదా జీవునికి భగవంతునికి మధ్య ఉన్న సంబంధ విషయంలో జ్ఞానం ఎక్కువగా పొందాలనుకోవడం కూడా కోరుకోవడం ఉంది. లేదా భగవంతుని యొక్క నిజమైనటువంటి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు మనిషి. ఈ కోరికలన్నీ ఉంటాయి మనకి, అవునా కదా? ఉన్నాయి లేవా చెప్పండి? కోరిక ఉన్నాయి కదా. ఏదో ఒకటి తత్వతాహితో తెలుసుకోవాలని ఉంది కదా మనకి, ఉంది. కానీ ఇది అంతా కూడా ఇలా ఏదో ఒకటి తెలుసుకోవాలని అనుకుంటే కూడా అది శుద్ధభక్తి కాదని చెప్పుకుంటున్నారు. మనిషి వీటన్నింటికి పరుడైనప్పుడు విశుద్ధ భక్తుడిగా పిలువబడతాడు. అందుకే మనకి భగవద్గీతలో 7వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడు? చతుర్విధా భజంతే మాం జనాన సుకృతినోర్జున. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్ధో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ మనదర్శవ. మరి 4 తరగతులైనటువంటి వ్యక్తులు నన్ను ఆశ్రయిస్తారని చెప్పుకుంటాడు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటి ఏమిటి? ఆర్తులు అంటే బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి, ఇది స్థూలమైనటువంటి స్థాయిలో.
అసలు ముందు భగవత్ చైతన్యం ప్రారంభమైన స్థాయి అదే. అందుకే మనం చెప్తాం, మనిషి అనేటువంటి వాడు అసలు ఆలోచించాలి, నాకు ఎందుకు ఈ దుఃఖం వస్తుంది అని. అందుకే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అందుకే బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండాలి మనిషి అనేవాడు. ఏమిటి బ్రహ్మ జిజ్ఞాస? బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏదేదో పరబ్రహ్మం అంటే ఏమిటి అవేవో తెలుసుకోవాలని కాదు ఇక్కడ ఉద్దేశం. అసలు బ్రహ్మ జిజ్ఞాస అంటే మొట్టమొదట నేను చావాలని అనుకోవడంలా. నాకు ఈ జబ్బే వద్దు, నేను కోరుకోలేదు. నేను ముసలివాళ్ళు అవ్వాలని అనుకోలేదు. అసలు ఈ జన్మే నేను కోరుకోలేను. కానీ నాకు ఇవన్నీ వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఈ ప్రశ్న ముందు రావాలి. ఎందుకు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను? అసలు ఈ దుఃఖం నుంచి నేను ఎలా బయటపడాలి? ఏమైనా పరిష్కారం ఉందా లేదా? ఆ దశనే ఆర్తులని చెప్పి అంటారు. అంటే వాడు ఉపశమనం కోరుకుంటాడు. పడలేకపోతున్నామంటే ఏమిటి భౌతిక ప్రపంచం, ఈ దుఃఖం ఏమిటి, ఈ జబ్బు ఏమిటి, ఈ శరీరం ఏమిటి అసలు ఇదంతా అని అనుకునేటువంటి భావన, దాన్నే ఆర్తులు అని చెప్పి అంటారు. అలాగే అర్ధార్థులు రెండో కోవరు ఎవరు అంటే వీళ్ళకి పెద్దగా దేహపరమైనటువంటి దుఃఖాలు ఎక్కువగా ఉండకపోవచ్చు తాత్కాలికంగా. ఎవరికైనా తాత్కాలికమే కదా, లేకుండా ఎలా ఉంటాయి ఎవరికైనా సరే. కానీ కొంత విరామ సమయం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, కొంచెం విరామ సమయం రాగానే ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తాడా లేదా చెప్పండి. అంతే కదా. ఎప్పుడైతే ఇప్పుడు దుఃఖంలో ఉన్నంత వరకు శరీరం మీద ఒక రకమైనటువంటి వైరాగ్యం పుడుతుంది. ఏమిటి శరీరం, ఎంత దుఃఖం ఈ శరీరం వల్ల అనుకుంటాం. కానీ జబ్బు తగ్గగానే మళ్ళీ ఏ వస్తువు వలన వాడు పూర్వం జబ్బు పడ్డాడో అదే వస్తువుపై మళ్ళీ నోరు ఊరుతుంటుంది మళ్ళీ చూసి. అవునా కదా. దానికి ఏం కావాలి మరి? ఇంద్రియ భోగం తీర్చుకోవాలంటే సంపద కావాలి, అర్థార్థి సంపద కావాలి కదా మరి, ఇంద్రియ భోగం తీర్చుకోవాలి. కాబట్టి ఆర్తో అర్థార్థి వీళ్ళు స్థూలమైన ఇంద్రియ భోగాన్ని కోరుకునేవారు. వీళ్ళలో మళ్ళీ అర్థార్థి అలా విధంగా ధనాన్ని పొంది, అంటే ఆర్తుడు వాడి యొక్క ఆర్తి నుంచి బయటపడడానికి భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అలాగే సుఖాలు కోరుకునేటువంటి వాడు కూడా ధనం కోసం భగవంతుని ఆశీర్వదిస్తాడు. ఇక ధనం వచ్చిన తర్వాత ఇంద్రియ భోగం చేసి 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 చివరికి వాడికి ఏమిటంటే విరక్తి కలుగుతుంది. అప్పుడు వాడికి ఏమవుతుంది? ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానించబడతారు. అప్పుడు జిజ్ఞాస కలుగుతుంది. అంటే ఏమిటి అసలు ఈ భోగించాలని ఉంటుంది. భోగించాలని ప్రయత్నం చేస్తే పూర్తిగా భోగించలేము, అనుకున్నంత సుఖాన్ని భోగించలేము. మళ్ళీ దీనివల్ల దుఃఖం ఒకటి వస్తుంది. అసలు ఏమిటి ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాసతో వాడు ఏం చేస్తాడు? అన్ని రకాల ఆధ్యాత్మిక సంఘాలకి వాటికి వీటికి తిరుగుతుంటాడు. అసలు ఇది ఎందుకు ఇలా ఉంది అనేటువంటి తెలుసుకుందాం అనేటువంటి. తెలుసుకున్న తర్వాత వాడు జ్ఞానిగా మారతాడు. జ్ఞాని అంటే ఏమిటి? వాడు తెలుసుకున్నాడు అనమాట, తత్వగా తెలుసుకున్నాడు. ఓహో ఇది సంగతి, మనం శరీరం కాదు, మనం ఆత్మ ఇప్పటికీ ఎన్నో శరీరాలు పొందింది, వదిలేసింది, మళ్ళీ కర్మానుసారం మళ్ళీ శరీరాలు తీసుకుంటుంది. ఇదంతా పెద్ద రుచులాగా ఉంది. అసలు ఇదంతా కూడా మనకి కుదరదు. మనం ఏదన్నా శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో అక్కడికి పోవాలి అనేటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది. వాడిని జ్ఞాని అంటారు. మరి అక్కడికి వెళ్ళాలంటే వాడు చేయాల్సింది ఏమిటి? ఇంకా భక్తి చేయాలి, అంతే కదా. తత్వతహా తెలుసుకున్నాం, ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి ఈ 4 ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆరంభంలో కృష్ణుడే చెప్తున్నాడు, చతుర్విధా మాం భజంతే, చతుర్విధా భజంతే మాం. భజంతే అంటే అర్థం ఏమిటి? సేవించడం. కాబట్టి ఈ 4 కారణాల చేత జీవులు నన్ను సేవిస్తారు. వారిని ఏమంటున్నాడు? భజంతే. భజంతే అంటే భక్తులే కదా అర్థం అన్నట్టు. భజంతే అంటే భక్తులేని. కానీ వీళ్ళు ఎలాంటి భక్తులట? ఎలాంటి భక్తులు? మిశ్రమ భక్తులు. మరి దీని నుంచి బయటపడాలని చెప్పుకుంటున్నారు. మరి బయటపడిన వాళ్ళు ఎలా ఉంటారండి అంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే వీటన్నిటికీ పరుడవుతాడో, ఏమిటికి? ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని, ఈ 4ంటికి పరుడైనప్పుడు వాడు విశుద్ధ భక్తుడిగా పిలువబడతాడు. అలాంటి వాడు ఏదో ఒక భౌతిక లాభాన్ని పొందడానికి, అంటే ఈ 4ంట్లో ఏదో ఒక దాన్ని పొందడానికి, లేదా భగవంతుని అర్థం చేసుకోవడానికి భక్తి కార్యంలో నెలకొన్నాడు. ఇంకా భగవత్ ప్రేమయే అతనికి గల ఏకైక రుచి. ఏమిటంటే అతనికి ఏకైక రుచి. ఎందుకోసం అతను దీన్ని పట్టుకుంటాడు? ఎందుకంటే ఏదైనా తింటున్నామంటే రుచి లేకుండా తింటాము. రుచి ఉండాలి కదా ఏదైనా చేయాలంటే. ఏదైనా పని చేయాలంటే అందులో కొంత ఏదో ఉండాలి, కొంత రుచి ఉండాలి. లేకపోతే ఎలా తింటాం, ఎలా చేస్తాం ఏ పని? మరి అతనికి ఉన్న రుచి ఏమిటంటే భగవత్ ప్రేమ. అంటే భగవంతుణ్ణి మనం సంతృప్తి పరచాలి.
ప్రేమ అంటే అదే కదా. ప్రేమ అంటే ఏమిటి? అవతల వరకు సంతృప్తిపరచడమే ప్రేమ. అదొక్కటే అతనికి ఏకైక రుచట. ఆ? మరి భగవంతుని సంతృప్తిపరచడంలోనే అతడు స్వతసిద్ధంగా నెలకొంటాడట. స్వతసిద్ధంగా అంటే ఏమిటి? వేరే ప్రేరణ ఏది కూడా అవసరం లేదు. అప్పటి వరకు భగవత్ సేవ చేయడానికి ప్రేరణ ఏమిటి? భగవత్ సేవ చేస్తే ఆ, ఈ దుఃఖాల నుంచి బయటపడొచ్చాను, భగవత్ సేవ చేస్తే సంపదలు వస్తాయను, భగవత్ సేవ చేస్తే ఏదో తత్వాన్ని మనం తెలుసుకోవచ్చాను, లేదా భగవత్ సేవ చేయడం వల్ల నేను భగవంతుడి గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చాను, లీలల గురించి బాగా తెలుసుకోవచ్చాను. వీటన్నిటికీ అతడు పరమవుతాడు అనమాట. మరి అలాంటి వారికి ఉదాహరణ ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాను, గోపికలు. గోపికలు మహత్తరమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని అర్థం చేసుకోవడంలో కాకుండా కేవలం ప్రేమించడంలోనే అనురక్తులై ఉన్నారు. మనం అందరం ఇక్కడ ఉన్నాం, అయినా సహజంగా వచ్చేసాం భగవత్ సేవ చేయడానికి. ఎవడో ప్రచారం చేయబట్టే కదా వచ్చాం. అంటే తత్వం తెలిసి లాజిక్ తెలుసుకొని, ఓహో ఇలా చేస్తే అలా అవుతుందా, దీన్ని కూడా 10 సార్లు అనుమానం చేసి మళ్ళీ మొత్తానికి అటు చూసి ఇటు చూసి అన్ని కోణాల నుంచి దీన్ని విశ్లేషణ చేసి అప్పుడు మనకు అనిపించింది, ఓహో పర్వాలేదు, ఇది మిగతా వాటి కంటే మెరుగైనది. ఇంకా దీనికంటే మెరుగైనది ఏమైనా లభిస్తే ఇందులో ఎంతమంది ఉంటారో తెలియదు. మరి లభించే అవకాశం లేదనుకుంటే అది వేరే విషయం. ఒకవేళ లభించేటట్టయితే మళ్ళీ కొంతమంది సిద్ధంగా ఉండొచ్చు. అంటే అంతా కూడా వాడి స్వలాభమే కనిపిస్తుంది ఇందులో. అనే తప్ప. కానీ గోపికలు కృష్ణుడికి ఎందుకు ఆకర్షితులు అవుతారంటే ఎలాంటి స్వలాభం లేదు వాళ్ళకి. ఊరికి ఆకర్షింపబడతారు అంతే. ఆ? దాన్ని ఏమంటారంటే విశుద్ధమైనటువంటి భక్తిమయ స్థితి అని అనుకుంటున్నారు. మరి ఆ స్థాయికి వెళ్ళనంత వరకు మనిషిలో ఖచ్చితంగా నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలనో ఇలాంటి కోరికలన్నీ ఉంటాయట. నేను ముఖ్యంగా ఈ ప్రపంచంలో పుట్టిన దగ్గర నుంచి నువ్వేమవుతావు అనే ప్రశ్న చిన్నప్పటి నుంచి. నువ్వేమవుతావు పెద్ద ఏమవుతావు, ఇదే కదా ప్రశ్న. సరే, ఏదో ఒకటి అయిన తర్వాత నువ్వేం చేసావు అని చెప్పంటారు. అయ్యావు సరే, ఏం చేసావు నువ్వు? పక్క వాళ్ళు అడుగుతారు, నువ్వు వెనకాల వాళ్ళకి ఏమన్నా వెనకేసావా? ఎంత వెనకేసుకున్నావు? నీ కుటుంబానికి ఏమైనా చేసేవా? నీ కులపోళ్ళకి ఏమైనా చేసేవా? మీ ఊరోళ్ళకి ఏమైనా చేసేవా? లేకపోతే చూడండి, అంతేనే కదా. అంటే పుట్టిననాటి నుంచి తినేస్తారన్నమాట పట్టుకుని. ఎవడు కనిపించారు నువ్వేమవుతావు, నువ్వు చిన్నపిల్లప్పటి నుంచే ఏమవుతావు. వాడు ఏదో ఒకటి చెప్పాలి. ఏముంది, ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది. వాడు ఏదో చెప్తాడు, నేను డాక్టర్ అవుతాను, లేకపోతే ఏదో ఒకటి అవుతాను. తీరా ఏదో ఒకటి అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీద పడతారు. వచ్చి ఏమంటారు, సరే నువ్వు మాకేం చేసావు, ఏదో ఒకటి చేయాలి. వీడికి ఏదో వాడికి ఏదో మందు పార్టీ ఇవ్వాలి కనీసం, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఊరిలో కనీసం ఏదో జనం అందరూ కూడా పనికిరాని కబుర్లు చెప్పుకోవడానికి వచ్చేట్టు కింద బల్లన్నా వేయించారు, ఒక పేరేసి చూస్తుంటాం కదా గ్రామాలు. బల్లలు వేస్తారు. ఏమైంది వాడు ఏదో ఫలానా కాకుల అప్పలరాజు అని చెప్పి ఏదో రాసి బ్రాకెట్లో అమెరికా అని చెప్పి రాస్తారు. అందులో కూడా పక్కన చికాగో లేదా డెట్రాయిట్ అని చెప్పి ఏదో రాస్తారు. అంటే వాడి వల్ల మేము ఇక్కడ కూర్చొని పనికిరాని కబుర్లు చెప్పుకుంటాం. లేకపోతే ఏదో ఊళ్ళో ఏదో ధ్వజస్తంభం ఎత్తమనో, లేకపోతే ఏదో మెట్లు వేయించమనో, లేదా గ్రానైట్ వేయించమనో, ఇలాంటివి ఏదో ఒకటి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏమిటంటే ఎవరిని ప్రశాంతంగా ఉండనేవారు. ఇంకా ఈ పాశ్చాత్య ప్రభావం వల్ల ప్రతి మనిషి కూడా ఏమనుకున్నాడు, ఏదో ఒకటి అవ్వకపోతే అందరూ గుర్తించేలా నేను ఏదో ఒకటి చేయకపోతే నా జీవితం వృధా. అంటే మనమేంటో నిరూపించుకోవాలి చూడండి. కాబట్టి పోటీ. కానీ వైదిక సంఘంలో జీవితంలో నేను ఏదో విజయం సాధించాలనో, లేకపోతే జీవితంలో నేను ఏదో ఒకటి అయి చూపించాలి అనేటువంటి ఆలోచనే లేదు అసలు. మరి వైదిక సంఘంలో ఏమిటంటే ధర్మం. నీ ధర్మం నువ్వు నిర్వర్తించేవా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. ప్రతి ఒక్కడు వాడు పుట్టినప్పుడు ఏదో గుణంలో పుడతాడు. వాడికి ఏదో ఒక వృత్తి సహజంగానే సిద్ధంగా ఉంటుంది. వాడు దాన్ని చేసుకుంటూ ఉంటాడు జీవితాంతం. అంతేగాని వాడు ఏదో నేను ఇతరుల కంటే మెరుగైన వాడిలా చూపించుకోవాలి అందరికీ, లేకపోతే నేను ఏదో చేయాలి, అలాంటివి ఏమి ఉండవు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా చూస్తుంటాం. ఒకసారి భక్తుల సంఘంలో కూడా అడుగుతుంటారు, మీరేం చేశారు? ఒకవేళ ఎవడన్నా సాధారణంగా జపం చేసుకుంటూ వాడి యొక్క సేవలో వాడు ఉన్నాడు, ఎవడో వస్తాడు, ఏంటి ఎన్నాళ్ళ పాటు నువ్వు ఇలా చేస్తుంటావు? భక్తులు కూడా చూస్తుంటారు, ఇలాగే ఉంటావా నువ్వు జీవితాంతం? నువ్వు జీవితాంతం పాత్రలతో ఉంటుంటావు, లేకపోతే జీవితాంతం నువ్వు పుస్తకవితరణే చేస్తుంటావు? మరి నువ్వు కూడా ఇప్పుడు నువ్వు ఒక
మందిరాధ్యక్షుడు అవుతావు, లేకపోతే నీకంటూ నీకు ఒక ప్రాజెక్ట్ లేదా, లేకపోతే నువ్వు ఏది చేస్తావు, నువ్వు ఎప్పుడు సన్యాసి అవుతావు, ఇట్లా ఇదంతా కూడా ఏంటంటే పాశ్చాత్య ప్రభావం. ఇదంతా కూడా పూర్వం చరిత్రలో అనాదికాలంగా అనేక మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఎలాంటివి లేవు. వాళ్ళు ఇప్పుడు కూడా నేను కూడా ఏదో ఒక ప్రాజెక్టుకి నేను ఏదో యజమాని అవ్వాలి, లేకపోతే నేనేదో పెద్ద ఏదో చేయాలి నేను అనేటువంటిది ఏమి ఉండేది కాదు. వాడి సేవ వాడు చేసుకునేవాడు, వాడి నామం ఏదో వాడు చేసుకునేవాడు. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే అదే చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాడు ఇంకా శుద్ధ భక్తుడు అవ్వలేదు. శుద్ధ భక్తుడు అవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా. మిశ్రమ భక్తుడు ఏం చేస్తాడట, దీర్ఘాయువుతో ఇతర లోకమందు, ఉదాహరణకి బ్రహ్మలోకంలో సుఖమయ జీవనాన్ని భోగింపాలని అనుకుంటాడు. చూస్తుంటాం అప్పుడప్పుడు సమావేశాలకు వెళుతూ ఉంటాం. సమావేశాలకు వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఏమిటిది, ఎప్పుడు కూడా వాళ్ళకే మీరు పదవులు ఇస్తున్నారు, మాకు ఇప్పుడు ఇస్తారు పదవి, మేము ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాం, మమ్మల్ని మీరు గమనించరా, మీకు ఇది కనిపించదా అంటున్నారు. కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను 24 సంవత్సరాల నుంచి నేను ఈ సంస్థలో ఉన్నాను, మరి నాకు ఇవ్వాలి కదా మీరు పదవి, నన్ను మీరు ఏదో జీబీసీ చేయాలి కదా, లేకపోతే ఇంకేదో చేయాలి కదా. ఇవన్నీ భౌతిక కోరికలు అయినా మిశ్రమ భక్తుడు భగవత్ సేవలో నెలకొని ఉంటాడు కాబట్టి ఎన్నో జన్మల భౌతిక భోగం తర్వాత ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ఎన్నో మంది మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఇదే జీవితంలో మనం భగవద్ధామ వెళ్ళిపోతాం అనుకుంటే అవన్నీ పొరపాటు. మొత్తానికి భగవత్ సేవలో ఉంటాడు కాబట్టి ఎన్నో జన్మల భౌతిక భోగం తర్వాత నిస్సందేహంగా నిజమైన భక్తి భావనను వృత్తిపరుచుకుంటాడు. అందుకే మనం ఏమన్నారంటే మనం నిత్య భక్తులం, మనం సాధన చేసి మనం మరి పరిపూర్ణతను సాధించాలి. అలాంటి కృష్ణ భక్తి భావనకు లక్షణం ఏమిటంటేనట, అతడు ఇక ఏమాత్రము ఉన్నత జీవనంలో అభిరుచిని కలిగి ఉన్నట్టు. బ్రహ్మదేవుడు వంటి ఉన్నత వ్యక్తి కావాలని అతడు ఎప్పుడు వాంఛింపడు. అంటే నేనేదో ఇతరులను నియంత్రించాలి, లేదా నేను అధిపతిని అవ్వాలి, లేకపోతే నేనేంటో చూపించుకోవాలి, ఇలాంటివి ఇప్పుడు ఉండవు. నా పేరు ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ఏదో ఒక మందిరంలో శిలాఫలకం మీద ఉండాలి, అలాంటివి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.